ఈ 10వ అధ్యాయం అంతండి మేజర్గా 2 క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఈ 10వ అధ్యాయం మొత్తంలో 2 వ్యక్తుల మధ్యలో ఈ 10వ అధ్యాయం మొత్తం నడుస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి పేరేంటంటే అపోస్తలుడైన పేతురు. చెప్పండి, ఆయన పేరేంటి? రెండో వ్యక్తి పేరేంటంటే కొర్నేలి. మొదట ఆయన ఎవరు? పేతురు. రెండవ ఆయన ఎవరు? కొర్నేలి. సో వీళ్ళిద్దరి మీదనే అధ్యాయం అంతా నడుస్తూ ఉంటుంది. సో అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ముందుకు వెళ్తాను. ఒక బ్రీఫింగ్ ఇచ్చి నేను అధ్యాయంలోకి వెళ్తాను. ఈ అధ్యాయంలో మెయిన్గా దేని గురించి అధ్యాయం అంతా రాయబడింది అంటేనండి, వివక్ష గురించి రాయబడింది. పక్షపాతం అనొచ్చు, వివక్ష అనొచ్చు, అంటరాంతనం అనొచ్చు. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ మీద ఈ అధ్యాయం అంతా రాయబడి ఉందన్నమాట. సో ఈ వివక్ష ఎక్కడి నుంచి మొదలైంది? ఈ అంటరాంతనం కానీ, ఈ పక్షపాతం కానీ, మనిషికి మధ్యలో భేదం కానీ ఎప్పుడు మొదలైంది అని మనం ఆలోచిస్తే అది ఆదికాండంలో మొదటి కుటుంబం దగ్గర మొదలైంది. అది 2 సహోదరులు ఉన్నారు. ఆదాముకి హవ్వకి పుట్టిన 2 సహోదరుల పేర్లేంటి? కయ్యను, హేబెలు. వాళ్ళిద్దరి మధ్యలో మొదలైంది వివక్ష. ఒకడేమో ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నవాడు, ఒకడేమో ప్రభుకి అనుకూలంగా ఉన్నవాడు. సో అక్కడ స్టార్ట్ అయింది వివక్ష. ఒక మనిషి వేరుగా చూడటం, ఒక మనిషి అంటరానివాడిగా చూడటం, తక్కువ వాడిగా చూడటం, ఎక్కువ వాడిగా చూసుకోవటం అక్కడే మొదలైంది. సో అలాంటి వివక్ష ఈ రోజుకి మనలో చాలామందిలో ఉంటుంది. అది చదువు విషయంలో వివక్ష చూపిస్తాం మనం చదువుకున్న వాళ్ళం అని. డబ్బు విషయంలో వివక్ష చూపిస్తాం మనం, లేదంటే కులం విషయంలో చూపిస్తాం వివక్ష మనం. సో ఇలాగా రకరకాలైన విషయాల్లో ఈరోజు మానవుడు వివక్ష చూపిస్తానే వస్తున్నాడు. సో ఈరోజు బైబిల్లో కూడా అదే అంశం మనం ఈరోజు మాట్లాడబోతున్నాం ఈ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో. సో డబ్బును బట్టి, చదువును బట్టి, అధికారాన్ని బట్టి, అందాన్ని బట్టి, శక్తిని బట్టి, వీటన్నిటిని బట్టి ఈరోజు లోకంలో వివక్ష ఉంటుంది. సో ఇదే వివక్ష బైబిల్లో కూడా ఉంది. యూదులకి అన్యులకి చాలా తేడా ఉండేదండి. 2 క్యారెక్టర్స్ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా మనం. ఒక ఆయన పేరు ఏమని చెప్పుకున్నాం? అపోస్తలుడైన పేతురు. రెండవ ఆయన పేరేంటి? కొర్నేలి. సో ఈ పేతురు ఎవరంటేనండి, ఈయన యూదుడు. యూదులు మతాచారం ఎలా ఉండేదంటే, వీరు చాలా నిష్ఠగా ఉండేవారు. ఎవరితో కలిసేవారు కాదు, ఏ దేశం వారితో కలిసేవారు కాదు. వీరే ఒక దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, దేవుడిచ్చిన నియమావళిని పాటించుకుంటూ వీరు ఉండేవాళ్ళు. ఈ యూదులు అనేవారు. ఈ యూదులనండి అందరూ చాలా తక్కువ వారుగా చూస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ యూదుల్ని చాలా తక్కువగా చూస్తూ ఉండేవి. అంత మాత్రమే కాదు, యూదుల మీద అనేక యుద్ధాలు ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. సో యూదులు అందరూ ఎందుకు వారు ఏకంగా ఉంటారంటే, వారు పాటించే నియమావళులు అంత గొప్పగా ఉండేవి. ఆ సబ్బాతు దినం కానీ, సబ్బాతు దినాలు ఆరాధించడం కానీ, లేదంటే యూదుల్నే పెళ్లి చేసుకోవాలి అనే విషయాలు కానీ, లేదంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు కానీ, వారు తినే ఆహార విషయం కానీ. సో యూదులు వారి చిన్నతనం నుంచి ఎలా ఉండేవారంటే ఎవరితో కలవకుండా ఉండేవారు. అంత మాత్రమే కాదు, యూదులండి ఎప్పుడు అన్యులతో కలిసేవారు కాదు. ఎప్పుడు అసలు దేవుడు అన్యులతో కలవద్దు అని ఎక్కడ చెప్పాల యూదుల్ని. నా మాట మీకు స్పష్టంగా అర్థం కావాలి మీకు. యూదుల్ని దేవుడు అబ్రహాం దగ్గర ఏర్పరచుకున్నాడు. అబ్రహాం తర్వాత అబ్రహాం వంశ వాళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, వీరిని అనేక మందికి వెలుగుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరిని చూసి అనేక దేశాలు మారాలని, వీరి ద్వారా అనేక మందికి ఆశీర్వాదం కలగాలని, వీరిని అందరికీ భిన్నంగా ఉంచింది దేవుడు. ఎందుకంటే వీరి ద్వారా నిజమైన దేవుడిని అందరూ తెలుసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో దేవుడు యూదులు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యూదులు ఏమైపోయారో తెలిసిన, వీరి మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, వీరి ఆలోచన ఎలా అయిపోయిందంటే, దేవుడు మాకే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మేమే ప్రత్యేకించబడ్డ వారము, మేమే స్పెషల్ అనే ఒక ఆలోచనలోకి వచ్చేసి అన్యుల్ని అంటరాని వారుగా చూస్తూ ఉండేవాళ్ళు, అన్యుల్ని తక్కువ వారుగా చూస్తూ ఉండేవాళ్ళు. అంత మాత్రమే కాదు, యూదులు ఎంత దారుణంగా అన్యుల్ని చూసేవారంటే, ఒక కుక్కతో సమానుడిగా అన్యుని చూసేవాళ్ళు. ఇక్కడ అన్యుడు అంటే ఎవరంటే, యూదుడు కాని ఎవరైనా అన్యులే. సో ఇంకా ఎంత భయంకరంగా వీళ్ళు యూదులు ఉండేవాళ్ళంటేనండి, ఎవరైనా గర్భిణీ స్త్రీ ఒకవేళ ప్రసవ వేదంతో బాధపడతా ఉంటే ఆవిడ కనటానికి సహాయం చేసేవాళ్ళు కాదు యూదులు వెళ్ళి.
ఎందుకంటే పుట్టేది ఒక అన్యుడు కాబట్టి మేము సహాయం చేయమనేవాళ్ళు. అంత దారుణంగా, అంత కఠినంగా వీరు ఉండేవారు. కానీ దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం అది కాదు. కఠినంగా ఉండమని, మిమ్మల్ని ప్రత్యేకంగా ఉండమని అలా కాదు దేవుడు వీరిని ఏర్పాటు చేసుకుంది. అనేక మందికి ఆశీర్వాదంగా వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యూదులకి అది అర్థం అలా. దేవుని వాక్యాన్ని మార్చేశారు వీళ్ళు. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే మనకి 10వ అధ్యాయం అర్థం అవుద్ది. సో ఇంత కఠినంగా యూదులు ఉన్నారు అన్యుల పట్ల. యూదులు ఇంత బాగా వివక్ష చూపిస్తున్నారు, ఇంత ఎక్కువగా పక్షపాతం చూపిస్తున్నారు అన్యులంటే. సో ఇలాంటి ఒక తరుణంలో, ఇలాంటి క్లిష్టమైన రోజుల్లో, ఇలాంటి భయంకరమైన రోజుల్లో ఇప్పుడు యూదులు అన్యులు కలిసి సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఒక పక్కన యూదులేమో ఎంతో కఠినంగా ఉండేవాళ్ళు అన్యులంటే, ఒక పక్కన అన్యులేమో యూదులంటే తక్కువ చూపు చూసేవాళ్ళు. సో ఇలాంటి 2 వర్గాలు కలిపి సంఘంగా కూడుకోవాలి. సో అది థాట్ ఇక్కడ 10వ అధ్యాయంలో మీరు గమనించారో లేదో, అది అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మొదట యెరూషలేములోను సువార్త ఎక్కడ ప్రకటించాలంట? మొదట యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, తర్వాత భూదిగంతముల వరకు సువార్త వెళ్ళాలి. సో ఇప్పుడు సువార్త 9వ అధ్యాయం దాకా యెరూషలేము, యూదయ, సమరయలో వెళ్ళిపోయింది సువార్త. ఇంకెక్కడికి రావాలి? భూదిగంతములు అంటే ఎవరంటే అన్యులండి. ఇప్పుడు సువార్త ఎక్కడికి రావాలి? అన్యుల దగ్గరికి వెళ్ళాలి. సో ఫస్ట్ టైం చరిత్రలో మొట్టమొదటిసారి అన్యుడికి సువార్త వెళ్తుంది. ఇది 10వ అధ్యాయం. ఇప్పుడు చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలండి. సో కొర్నేలి గురించి కొన్ని మాటలు రాయబడినాయి ఇక్కడ, మీరు గమనించారా? అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. మొట్టమొదటిది అతనికి దేవుని భయం ఉంది. రెండవది అతనిలో ధర్మకార్యాలు ఉన్నాయి. ప్రజలందరికీ బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూశారు, కొర్నేలిలో 2 లక్షణాలు. మొట్టమొదటిగా దేవునికి ఏంటంట? దేవుడు నేనేం చేసేవాడు? భయపడేవాడు. రెండవది ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు ఈ కొర్నేలి అనే ఆయన. ఎలా తెలుసు ఈ కొర్నేలికి దేవుడు? ఎలా తెలుసు నిజదేవుడు యెహోవా దేవుడు అని ఎలా తెలుసు కొర్నేలికి? ఎలా తెలుసు అంటే కొర్నేలి గమనించాడు తన చుట్టుపక్కల ప్రదేశాలని, చుట్టుపక్కల యూదులు చూశాడు. వీరు భిన్నంగా ఉన్నారు యూదులందరూ. వీరికి అనేక దేవుళ్ళు లేరు, వీరికి ఒకడే దేవుడు. సో ఇలాగ భిన్నంగా చూశాడు, గ్రహించాడు, దేవుని చేత ఆకర్షించబడ్డాడు ఈ కొర్నేలి అనే ఆయన. అంత మాత్రమే కాదు, ఇతనంట ధర్మకార్యాలు చేస్తున్నాడంట. తర్వాత చూడండి అక్కడ 3వ వచనం చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడగను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలండి. సో కొర్నేలి ప్రార్థనలు, కొర్నేలి ధర్మకార్యాలు ఎక్కడికి వెళ్ళినాయి అంట? దేవుని సన్నిధికి వెళ్ళినాయి. ఇక్కడండి ఒక మాట మీరు గమనించాలి. కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు, కొర్నేలి ఇంకేం చేస్తున్నాడు? ధర్మకార్యాలు 2 చేస్తున్నాడు కొర్నేలి. ఇప్పుడు మీరు ఒక మాట గమనించండి, ఈ రెండింటి ద్వారా కొర్నేలి పరలోకం వెళ్ళగలడా? ఇంకా కొర్నేలికి సువార్త అందలా, ఇంకా కొర్నేలికి యేసుక్రీస్తు ఎవరో తెలియదు, ఇంకా కొర్నేలికి మారు మనసు అనుభవం లేదు, ఇంకా కొర్నేలికి బాప్టిజం అనుభవం లేదు. కొర్నేలి కేవలం మంచి పనులు చేస్తున్నాడు అంతే. ఈరోజు మనం అనుకుంటాం మంచి పనులు చేస్తే చాలు పరలోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కొర్నేలి లైఫ్ చూస్తానండి, కొర్నేలికి మంచి పనులు సరిపోలా. దేవుడు కొర్నేలిని చూశాడు, ఇతనికి కొదువై ఉందని ప్రభు గమనించాడు కొర్నేలిలో. సో ఇప్పుడు కొర్నేలికి మంచి పనులు ఒక్కటే సరిపోవు పరలోకి వెళ్ళటానికి. కొర్నేలికి యేసుక్రీస్తు కావాలి, యేసుక్రీస్తు ఎవరో తెలియాలి. నేను మరలా చెప్తానండి ఈ మాటని, మంచి కార్యాల ద్వారా ఎవ్వరూ పరలోకి వెళ్ళరు, మంచి పనులు చేసి ఎవరూ పరలోకి వెళ్ళరు. యేసుక్రీస్తు నమ్మితే మాత్రమే పరలోకి వెళ్తారండి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ క్రైస్ట్.
క్రీస్తుని నమ్మితే మాత్రమే మనం పరలోకి వెళ్తాం. ఆయన నమ్ముకుని బ్రతుకు మార్చుకుంటే మాత్రమే మనం పరలోకి వెళ్తాం అనే మాట గమనించుకోవాలి. సో తర్వాత చూడండి, కొర్నేలికి ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఏమొచ్చిందంటే, ఇదిగో పలానా ఊర్లో పలానా ఇంట్లో పేతురు ఉన్నాడు, పేతురుని మీ ఇంటికి పిలువు కొర్నేలి అనే ఒక దర్శనం వచ్చింది కొర్నేలికి. వచ్చింది. సో వెంటనే కొర్నేలి ఏం చేశాడు తెలుసా? ఈ కొర్నేలి ఏం చేశారంటే, వెంటనే తన దగ్గర ఉన్న పనివారిని, తన సైనికుడిని పంపించి ముగ్గురిని కలిసి ఎక్కడికి పంపించాడు? పేతురు దగ్గరికి పంపించాడు. పేతురు వేరే ఊర్లో ఉన్నాడు, అక్కడ పంపించి చూద్దాం 9వ వచనం చూద్దాం ఒకసారి, 9th నుంచి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరును. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్రను భూమి మీదకి దిగి వచ్చుట చూచెను. చాలండి. మొట్టమొదటిగా దేవుడు కొర్నేలితో మాట్లాడాడు. రెండవదిగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఈ మాట వినాలి. పేతురు ఏం చేస్తుంటే దేవుడు మాట్లాడాడు పేతురుతో? పేతురుతో మిద్దె మీద పేతురు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సో దేవుడు ఎవరికి తన మార్గాలు చూపిస్తారంటే, ఆయనతో ఎవరైతే కనెక్టివిటీ మెయింటైన్ చేస్తారో, ఆయనతో దేవునితో ఎవరైతే కనెక్టెడ్గా ఉంటారో వారికి తన మార్గాలు చూపిస్తాడు, వారితో ఆయన సంభాషిస్తాడు. ఇప్పుడు పేతురుతో దేవుడు ఎందుకు మాట్లాడాడో తెలుసా అండి? పేతురు ప్రార్థనాపరుడు కాబట్టి ఈ మాట మనం గమనించుకోవాలి. మనలో ప్రార్థన లేకపోతే, మనలో దేవునితో కనెక్షన్ లేకపోతే దేవుడు మనతో మాట్లాడలేడు, దేవుడు మనల్ని సరిచేయలేడు. ఈ మాటను మనం గమనించుకోవాలి. పేతురుతో దేవుడు ఎందుకు మాట్లాడంటే, ఇదిగో పేతురు ప్రార్థనాపరుడు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి అతన్ని ఏ విషయంలో సరిచేయాలో, ఏ విషయంలో ఆయన సరిగ్గా లేడో, ఏ విషయంలో ఆయన మార్చాలో దేవుడు చొరవ తీసుకున్నాడు. దేవుడు మార్చాడు ప్రార్థనాపరుడు కాబట్టి, అతనితో మాట్లాడాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థనాపరులు అయితే మాత్రమే ప్రభు మన జీవితాన్ని మార్చగలడు. ఈ మాటను గమనించుకోవాలి. పేతురులో ఉన్న లోపం ఏంటండి? పేతురులో ఉన్న ఒక నెగిటివ్ థింగ్ ఏంటి? ఆయనలో వివక్ష ఉంది. అన్యులంటే కుక్కల్లాగా చూసే వివక్ష ఉంది. అన్యులంటే అంటరాని వారుగా చూసే వివక్ష పేతురులో ఉంది. సో ఇది ప్రభు తొలగించాలి. మొట్టమొదటిగా ఇదిగో మాట్లాడాడు దేవుడు, కొర్నేలితో మాట్లాడాడు. ఇప్పుడు పేతురుతో మాట్లాడక రెడీ అయ్యాడు. ఇంకో మాట మీరు గమనించండి. పేతురు దేవుని చేత, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి చేత పిలువబడిన అపోస్తులుడు పేతురుకి సంఘపు తాళపు చెవులు ఇవ్వబడి పేతురు శిష్యులందరిలో ప్రథముడుగా ఉన్నాడు ఎప్పటిదాకా. ఇదిగో యెరూషలేము సువార్త చెప్పడం కానీ, తర్వాత యూదేయుల సువార్త చెప్పడం కానీ, తర్వాత సమరయుల సువార్త చెప్పడం కానీ, తర్వాత భూదిగంధ సువార్త చెప్పడం కానీ, వీటన్నిటిలో సువార్త చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? పేతురును వాడుకున్నాడు. సో పేతురు ఈజ్ ఎ ప్రామినెంట్ గాయ్, చాలా మంచి స్థాయి కలిగిన వాడు పేతురు. ఇప్పుడు గమనించండి, అలాంటి పేతురులో కూడా లోపాలు ఉన్నాయా లేవా? ఇది మనం గమనించాలి. ఇంత అపోస్తులలో ఇంత గొప్పవాడు, అపోస్తులలో ప్రథముడిగా ఉన్నవాడు, ఇలాంటి పేతురులో కూడా ఏం చూస్తున్నాం? మనం లోపాలు చూస్తున్నాం. ఎందుకు ఈరోజు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, మనం ప్రభువులతో ఉన్నంత మాత్రాన మనం పర్ఫెక్ట్ అయిపోతాం అనే ఉద్దేశంలో మనం ఉండకూడదు. దేవుడితో ఎంతకాలం నడిచానండి, నేను పర్ఫెక్ట్ అయిపోయాను అంటాక లేదు. పేతురు లాంటి వాడే, అపోస్తులైన పేతురు లాంటి వాడికే లోపాలు ఉన్నాయి. ప్రభు సరి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొక మాట నేను చెప్పలేమండి, ఈ భూమి మీద మనం ఇంపర్ఫెక్ట్ పీపుల్మే. మనల్ని ప్రభు సరి చేస్తానే ఉంటాడు. ఎప్పటిదాకా సరి చేస్తాడు? నీవు నేను చనిపోయేంత వరకు, లేదా నీవు నేను రెండో రాకడలో కొనిపోయేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు మనం సరిచేయబడతానే ఉంటాం. ఈ భూమి మీద పర్ఫెక్ట్ అవుతానే ఉంటాం. యేసుక్రీస్తులాగా మార్చబడతానే ఉంటాం. సో పేతురులో కూడా లోపాలు ఉన్నాయి. ఇంకొక మాట గమనించారా? పేతురికి తెలిసిందా తన లోపం? పేతురికి అర్థం కాల. పేతురు అనుకుంటున్నాడు ఐఆమ్ రైట్ అనుకుంటున్నాడు, నేను కరెక్టే కదా అనుకుంటున్నాడు పేతురు. నేను నా యోధ మతాచారం ప్రకారం నేను సరిగ్గానే ఉన్నాను కదా అనుకున్నాడు పేతురు. కానీ వాస్తవం ఏంటి తెలుసా? పేతురులో లోపం అన్న విషయం పేతురు కూడా అర్థం అవ్వలేదు. ఈ మాట మనం గమనించుకోవాలి.
సో ఇప్పుడు పేతురుతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. చూద్దాం ఒకసారి. ఆకాశం నుంచి ఏం దిగిందంట అండి? చూడండి అక్కడ. ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటియు వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగవచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రవ్వా, నిషిద్ధమైన దానిని, అపవిత్రమైన దానిని ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పాను. చాలండి. సో ఇప్పుడు పేతురికి వచ్చిన దర్శనం ఏంటంటేనండి, ఆకాశం నుంచి ఒక దుప్పటి దిగిందంట. ఆ దుప్పట్లో రకరకాల జంతువులన్నీ ఉన్నాయంట. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ యూదులు అన్ని జంతువులు తింటాక లేదు. వీరు కొన్ని జంతువులు మాత్రమే తినగలరు యూదులు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అన్ని తినమని చెప్పలేదు వీరికి. కొన్ని నిషిద్ధమైనవి, కొన్ని తినొద్దన్నవి చాలా ఉన్నాయి వీరిని. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే దర్శనంలో అన్ని జంతువులను చూపించి, ఇదిగో పేతురు, నువ్వు వెళ్ళి వాటిని చంపుకొని తిను అని చెప్పాడు. పేతురు అన్నాడు, అయ్యో వద్దొద్దయ్యా, నేను ఎప్పుడూ తినలేదు ఇలాంటి ఆహారం, ఇలాంటి జంతువులను ఎప్పుడూ తినలేదు, నిషిద్ధమైనవి కదా, యూదులు తినకూడదు కదా, నేను ఎప్పుడు తిన్నావు అని చెప్పాడు పేతురు. దేవుడు మళ్ళీ అడిగాడు, పేతురు మళ్ళీ తిను, మళ్ళీ చంపుకో వాటిని తిను. పేతురు మళ్ళీ వద్దన్నాడు. అలాగా 3 సార్లు దేవుడు అడిగాడు. 3 సార్లు పేతురు ఏమన్నాడు? వద్దు అని చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటి చెప్పనానండి, పాత నిబంధన గ్రంథంలో అవి నిషిద్ధమైనవే, ఆ జంతువులు అవన్నీ. కానీ ఆ బ్యారియర్స్, ఆ అడ్డుగోడలు, వాటన్నిటినీ క్రొత్త నిబంధన తొలగించేసింది. ఆ నిషిద్ధమైన జంతువులు దేనికి సాదృశ్యం అంటే అన్యులకి సాదృశ్యం. పాత నిబంధనలో అన్యులకి యూదులకి మధ్యలో గోడ ఉంది. కానీ కొత్త నిబంధనలో క్రీస్తు వచ్చాక, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనిషికి మధ్యలో ప్రతి ఒక్క గోడని, అది ఎలాంటి గోడైనా, అది డబ్బుతో వచ్చిన గోడైనా, అది మతంతో వచ్చిన గోడైనా, లేదంటే అది కులంతో వచ్చిన గోడైనా, చదువులతో వచ్చిన గోడైనా, ఎలాంటి గోడైనా ప్రతి ఒక్క గోడని యేసుక్రీస్తు వారు తీసేశారు క్రొత్త నిబంధన గ్రంథంలో. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన సువార్త చెప్పిన తర్వాత ప్రతి ఒక్క అడ్డుగోడని తీసేశాడు. మనిషికి మధ్యలో ఉన్న అడ్డుగోడని. యేసయ్య వచ్చింది మనిషిని విడగొట్టడానికి కాదు, మనిషిని కలపడానికి. ఆయన వచ్చింది మనిషిని సంధి కుదర్చడానికి వచ్చాడు ఆయన. సో ఆ రోజు పేతుని సిద్ధపరుస్తున్నాడు, కొర్నేలిని సిద్ధపరుస్తున్నాడు. 2 భిన్న జాతులు, 2 భిన్నమైన మనస్తత్వాలు. పేతురు ఒక మనస్తత్వం, పేతురు ఒక దాన్ని ఏమంటారు, ఆయన రూల్స్ వేరు, ఆయన విషయాలు వేరు, ఇటు కొర్నేలి విషయాలు వేరు. 2 అసలు ఎక్కడ కుదరని మనస్తత్వాలు. ఇలాంటి కుదరని మనస్తత్వాలు తీసుకొచ్చి దేవుడు సంఘంగా ఏర్పరచబోతున్నాడు. చూడండి ఎంత కష్టమైన విషయం. ఈ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం లేదనుకోండి, ఈరోజు సువార్త మందాకొచ్చి ఉండేది కాదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము బైబిల్లో చాలా క్రూషియల్ థింగ్ అండి. ఇది క్రొత్త నిబంధనలో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే ఆ ఒక్క అధ్యాయం లేకపోతే అన్యుడు మారుమనసు పొందేవాడు కాదు. అన్యుడు మారుమనసు పొంది ఉండకపోతే ఈరోజు సువార్త భారతదేశం వచ్చి ఉండేది కాదు. ఈరోజు నీవు నేను మారుమనసు పొందేవాళ్ళం కాదు. సో చూడండి, ఒక్క పేతురులో ఉన్న వివక్ష పోతే, ఒక్క పేతురులో ఉన్న అంటరాంతనం పోతే, ఒక్క పేతురులో ఉన్న పక్షపాతం పోతే ఎంతమందికి మారుమనసు వచ్చిందో ఇది మనం గమనించుకోవాలి. తర్వాత చూద్దాం ఒకసారి. సో పేతురుకి దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆ పేతురు ముమ్మారు వద్దని చెప్పాడు దేవుడికి. అయ్యా నేను అవి తిన్నాను చెప్పాడు. సో ఆ దర్శనం ఏంటి అని ఆలోచించుకునే లోపు ఇదిగో పరిశుద్ధాత్ముడు పేతురుతో మాట్లాడాడు. పేతురు, నీ ఇంటి బయట 3 ఉన్నారు. కొర్నేలు పంపించాడు 3 వారితో కలిసి నువ్వు వెళ్ళు, కొర్నేలు ఇంటికి నువ్వు వెళ్ళు అని పంపించినప్పుడు పేతురు ఎక్కడికి వెళ్ళాడంటే కొర్నేలు దగ్గరికి వెళ్ళాడు. చూద్దాం ఒకసారి 23 చూద్దాం ఒకసారి. 23 మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. సో కొర్నేలి ఇంటికి రాబోతున్నారు పేతురు తన బృందం అందరూ రాబోతుంటే కొర్నేలి ఏం చేయడు తెలుసా? కొర్నేలి తన బంధువులందరినీ గ్యాదర్ చేసుకున్నాడు, ఒక ప్రార్థనా కూటంలాగా. అప్పుడు ఏమైందంట, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని. సో చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు చూసాం కదా.
ఒక ఆయన పేతురు, ఇంకొక ఆయన ఎవరు? కొర్నేలి. ఇద్దరిని దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు తెలుసా అండి? ఒక పక్కన పేతుర్ని, ఒక పక్కన కొర్నేలిని. దేవుడు ఇద్దరిని ఎందుకు వాడుకుంటున్నాడంటే, ఈ ఇద్దరిని ఎందుకు వాడుకుంటున్నాడంటే, ఇద్దరు దేవుడి మాట చెప్పగానే విన్నారు. వీళ్ళు దేవుడి మాటకు వెంటనే లోబడ్డారు. ఒక పక్కన కొర్నేలికి దేవుడు చెప్పాడు, కొర్నేలి వెంటనే లోబడ్డాడు. ఇదిగో కొర్నేలి, పలానా మనిషిని పిలువు అని చెప్పగానే, ఎందుకయ్యా, అవసరం ఏంటి, ఉపయోగం ఏంటి, ఏమనలా, ప్రభు చెప్పు అన్నాడు. ప్రభు చెప్పింది చేశాడు. పేతురుని అడిగాడు దేవుడు, పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళు, ఒక అన్యుడి ఇంటికి వెళ్ళు అనగానే, అతను అన్యుడు కదా, మేము వెళ్ళకూడదు కదా, ఇవేం చెప్పాల పేతురు. దేవుడు చెప్పాడు, పేతురు చేశాడు. సో ఇద్దరు దేవుడి మాట వింటున్నారు కాబట్టి దేవుడు వారిద్దరిని డీల్ చేశాడు, వారిద్దరితో. ఈరోజు మనం కూడా అంతేనండి. దేవుడి మాట మనం వింటేనే, ఆ విధేయత చూపిస్తేనే, ఆ వినయ మనస్సు మనలో ఉంటేనే దేవుడు మనతో డీల్ చేస్తాడు విషయాల్లో. దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే ఆ వినయ మనస్సు ఉండాలి, ఆ విధేయత ఉండాలి, ఆ తగ్గింపు గుణం ఉండాలి. అదేమీ లేకపోతే దేవుడు నీతో నాతో మాట్లాడలేడు. చూడండి, అక్కడ పేతురు ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి వచ్చాడో, వచ్చి రాగానే కొర్నేలి ఏం చేశారంట, కొర్నేలి పేతురు పాదాలను పడ్డాడంట. వెంటనే పేతురు ఏమన్నాడు, శుభం కలుగును గాక అన్నాడా? అలా నీవు లేచి. సో పేతురు వర్షిప్ని యాక్సెప్ట్ చేయట్లా. ఈ మాట గమనించుకోవాలి మనం. పేతురు పొగట్టల్ని, ఆరాధనని అంగీకరించట్లా. పేతురు అంటున్నాడు, ఇదిగో మహిమ క్రీస్తుకు మాత్రమే, గొప్ప క్రీస్తుకు మాత్రమే, నాకు నీకు కాదు మహిమ. మనిషికి మహిమ రాకూడదు, మహిమ క్రీస్తుకు రావాలి, ఘనత క్రీస్తుకు రావాలి, పొగడ్తలు క్రీస్తుకు రావాలి, మనిషికి కాదు. ఈరోజు ఇది అర్థం కావట్లేదు మనకి. ఇది అర్థం కాకుండా మనల్ని మనమే డబ్బా కొట్టేసుకుంటాం, మనల్ని మనం పొగడిచ్చేసుకుంటున్నాం ఈరోజు కూర్చోబెట్టుకుని. ఎంతో భయంకరమైన విషయం ఇది. ఈరోజు పేతురుని చూసి మనం నేర్చుకోవాలి. పేతురు స్వభావం చూడండి. పేతురు ఎలాంటి వాడు గమనించండి మీరు ఒకసారి. పేతురు ఎక్కడ నన్ను పొగడండి అని పొగడించుకోవట్లా, అతనికి వచ్చిన పొగడ్తల్ని యేసయ్యకు తిప్పేస్తున్నాడు పేతురు. ఇది నా మనస్తత్వం అయి ఉండాలి. ఈరోజు మన మనస్తత్వం ఎలా ఉండాలంటే, మనల్ని పొగుడుతుంటే ఇంకా పొగిడించుకోవడానికి దురద చెవులు కలవారు ఉండకూడదు. మనల్ని పొగుడుతుంటే, ఇదిగో ఘనత నాకు కాదు, మహిమ నాకు కాదు, ఇది దేవుడి వల్ల కలిగింది, ఇది దేవుడి వల్ల కలిగిన కార్యం, ఈ జ్ఞానం దేవునిది, ఈ చదువు దేవునిది, ఈ డబ్బు దేవునిది, ఈ ఆరోగ్యం దేవునిది, ఈ సంతానం దేవునిది, ఈ గృహము దేవునిది. సో క్రెడిట్ మనం దేవుడికి ఇవ్వాలి, గొప్ప మనది కాదు, గొప్ప దేవునిదై ఉండాలి. సో పేతురు వెంటనే, లేదు నన్ను కాదయ్యా నువ్వు ఆరాధించేది. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంట చూసి, అతడు అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను. చూశారు, యూదులు ఎలాంటి వారు ఇక్కడ గమనించండి. అన్యజాతి వానితో సహవాసం అంటే ఫ్రెండ్షిప్ చేయకూడదు వాళ్ళు, తర్వాత వాడిని కనీసం ముట్టుకోకూడదంట. ఇంత భిన్నమైన మనస్తత్వాలు ఉన్నాయండి అపోస్తల కార్యంలో. కనీసం ముట్టుకోవటం కూడా ఇష్టపడేవాళ్ళు కాదు యూదులు, గట్టిగా మాట్లాడితే చూడటం కూడా ఇష్టపడేవాళ్ళు కాదు యూదులు అన్యుల్ని. అలాంటి ఒక కఠినమైన రోజుల్లో పేతురుకో విషయం అర్థమైంది. చూద్దాం అదేంటో. 34 చూడండి ఒకసారి, 34 చూద్దాం ఒకసారి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చాలు, పేతురుకో మాట అర్థమైంది. అదేంటో తెలిసిన, దేవుడు ఎలాంటి వాడు కాదంట, పక్షపాతి కాదు. దేవుడు ఒకడిని ఎక్కువగా ఒకడిని తక్కువగా చూసేవాడు కాదు. ఎలాంటి మనిషినైనా, తెల్లటి వాడినైనా, నల్లటి వాడినైనా, పొట్టివాడినైనా, పొడిగోడినైనా, లావుటోడైనా, సన్నటోడినైనా, జుట్టు ఉన్నవాడినైనా, లేనివాడినైనా, డబ్బు ఉన్నవాడినైనా, లేనివాడినైనా, ఆస్తి ఉన్నవాడినైనా, లేనివాడినైనా, ఎవరినైనా సరే దేవుడే క్రియేట్ చేశాడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఇదిగో దేవుడికి ఏమీ లేదంట, పక్షపాతి కాడు. మనుషులమైన మనం ఏం చేస్తామంటే, కొంతమందినే ప్రేమిస్తాం. చదువు ఉంటేనో, డబ్బు ఉంటేనో, ఆస్తి ఉంటేనో, మన వాళ్ళైతేనో మన ప్రేమలు ఎక్కడ దాకా ఉంటాయి. కానీ చూడండి, పేతురు కూడా అప్పుడు దాకా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడే. కానీ అప్పుడు పేతురికి అర్థమైంది, దేవుడు ఎలాంటి వాడు కాదంట, పక్షపాతి కాడు నేను గ్రహించాను. తర్వాత చూడండి 35లో, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన. ఇది అర్థమైంది పేతురికి. దేవుడు ఎలాంటి వారిని అంగీకరిస్తాడు? కేవలం యూదులను అంగీకరిస్తాడా? లేదు. పేతురికి ఏమర్థమైందంటే, ప్రతి జనములోనూ దేవుడికి ఎవడైతే భయపడతాడో, హల్లెలూయా, ఏంటంట,
దేవుడికి భయపడేవాడిని దేవుడు అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, రెండవ లక్షణం ఏంటంట, నీతిగా బ్రతికేవాడిని దేవుడు అంగీకరిస్తాడు. ఈ రెండు నీలో ఉన్నాయా, నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు యూదుడివే కానీ, గ్రీసు దేశస్థుడివే కానీ, అన్యుడివే కానీ, ఏ కులవే కానీ, ఏ మతమే కానీ, దేవునికి భయపడ్డావా, నిజమైన దేవుడికి భయపడ్డావా, నీతిగా బ్రతికావా, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఇదే క్రైటీరియా ఇంకా బైబిల్లో. ఈరోజు ఏ అడ్డుగోడ లేవు ఇంకా మనిషికి మధ్యలో. అప్పుడు దాకా క్రీస్తు రాకముందు, సువార్త రాకముందు మనిషికి మధ్యలో అడ్డుగోడలు ఉన్నాయి. డబ్బు అనే అడ్డుగోడలు, కులం అనే అడ్డుగోడలు, అహంకారం అనే అడ్డుగోడలు, చదువు అనే అడ్డుగోడలు, గొప్ప తక్కువ అనే అడ్డుగోడలు, ఇవన్నీ ఉన్నాయి. క్రీస్తు వచ్చాక అందరినీ సమానం చేసి పడేశాడు క్రీస్తు. అందరికీ మార్గాన్ని ఓపెన్ చేశాడు క్రీస్తు, యేసుక్రీస్తు వారు వచ్చి. సో అప్పుడు పేతురు అంటున్నాడు, ఇదిగో నేను దేవుడు ఎలాంటి వాడిని గ్రహించాడు తెలుసా, ఇదిగో దేవుడికి భయపడేవాడిని దేవుడు అంగీకరిస్తాడు, నీతిగా నడుచుకునేవాడిని దేవుడు అంగీకరిస్తాడు. సో అప్పుడు పేతురు స్వార్థ చెప్పడం మొదలుపెట్టాడు అక్కడ ఉన్న అన్యులందరికీ. ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు స్వార్థ చెప్పడం మొదలుపెట్టాడో, యేసయ్య గురించి చెప్తున్నాడు, ఆయన మరణ పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. చెప్తూ ఉండగానే, పేతురు మాట్లాడుతూ ఉండగానే, మీరు గమనించింది అక్కడ 44 వచ్చిన చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగెను. పేతురు ఇంకా మాట్లాడుతున్నాడు, ప్రసంగాన్ని ఇంకా ముగించలేదు. ఆయన ప్రసంగం మాట్లాడుతుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క అన్యుడి మీద దిగొచ్చేశారంట, ఆ స్థలంలో ఉన్న అన్యుల మీదకి. పేతురుకి వెంటనే ఆశ్చర్యం వేసింది. అప్పుడు దాకా యూదులు అనుకుంటున్నారు, ఈ దేవుడు మా ఒక్క దేవుడే, నా దేవుడే ఈ దేవుడు అనుకుంటున్నారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఆ రోజు జరిగిన విషయం ఏదైతే ఉందో, యూదులందరూ ఆశ్చర్యపడ్డారంట. పేతురు ఇంకా ప్రసంగం చెప్తుంటేనే, పేతురు ఇంకా మాట్లాడుతుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీద దిగొచ్చేసాడు. చూడండి పేతురు ఏమన్నాడు తర్వాత 47 చూడండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించను. సో వెంటనే వారందరికీ పేతురు ఏం చేశారంట, బాప్టిజం ఇచ్చాడు. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు కలిపాడు యూదుల్ని అన్యుల్ని. అంటరాని వారిగా వివక్షతో చూసే అన్యుల్ని ఒకే గుంపుతో, ఒకే రూఫ్ కింద, ఒకే సంఘముగా, ఒకే శరీరముగా దేవుడు ఎంత అద్భుతంగా కలిపాడు చూడండి ఒకసారి. ఈ 10వ అధ్యాయం లేకపోతే, ఈ 2వ పెంతెకొస్తు దినం లేకపోతే ఈరోజు అన్యులు మారుమనసు పొందుండే వాళ్ళు కాదు. ఈరోజు గమనించాలి, యేసుక్రీస్తు సువార్త వినిన మనము మనిషికి మధ్యలో ఏ అడ్డుగోడ లేదు. ఈరోజు మనకి, ముఖ్యంగా క్రైస్తవులైన మనకి ఈరోజు కులవని అడ్డుగోడలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులైన మనకి ఇదిగో ఈరోజు ఇంటి పేర్లైన అడ్డుగోడలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులైన మనకి రకరకాలైన అడ్డుగోడలు మన మధ్యలో ఉంటున్నాయి. ఇవి చెరిపేయకపోతే ఈరోజు మన మారు మనసు సరైంది కాదు. పేతురులో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను దేవుడు సరిచేశాడు. ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు మన లోపాలని ఆయన సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరం లేచి నిలబడదాం, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనలో ఎలాంటి వివక్ష ఉంది, ఈరోజు మనలో ఎలాంటి అంటరాంతరం చూపిస్తున్నాం, ఒకసారి యోచన చేసుకుందాం సంగమా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. 2 భిన్నమైన జాతుల్ని దేవుడు కలిపి సంఘంగా ఏర్పాటు చేశాడు. ఈరోజు క్రీస్తు మన కోసం మరణించి ఆయన తిరిగి లేచి 2000 సంవత్సరాలు అయిపోయినా సరే ఈరోజు మనం కూడా ఇంకనూ మారు మనసు లేకుండా, ఇంకనూ అదే వివక్షలతో, ఇంకనూ అదే అంటరాంతనాలతో, ఇంకనూ అదే పక్షపాతాలతో మనం ఉంటున్నామండి. కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాం, కొంతమంది అసలు ప్రేమించాం, కొంతమందిని బాగా చూసుకుంటాం, కొంతమంది అసలు సరిగ్గా చూసుకోం. ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, యూదుడని లేదు, అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఎవ్వరూ లేదు, ఏ భేదము లేదు, అందరూ క్రీస్తు బిడ్డలే, అందరూ క్రీస్తు కుమారులు కుమార్తెలే, సంఘం అందరూ క్రీస్తు శరీరమే. సంఘం ఆలోచించేద్దాం, ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు మనలో ఎలాంటి వివక్షలు ఉన్నాయి, ఈరోజు మనలో ఎలాంటి అంటరాంతరాలు ఇంకా ఉన్నాయి. అడుగుదాం ప్రభువుని ఒకసారి, అయ్యా నాలో ఉన్న ఈ భేదాలు తీసివేయండి, నాలో ఉన్న అంటరాంతరాన్ని తీసేయమని అడుగుతున్నాం తండ్రి. అడుగుదాం ప్రభువుని ఒకసారి.